వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి అంశాలను చూద్దాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే ఉగ్రవాదం కొనసాగితే పాక్ అంతు చూస్తాం, ఆపరేషన్ సింధూర్తో లక్ష్మణరేఖ గీసాం, ఇక ఉగ్రదాడులకు జవాబు పక్కాగా ఉంటుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ధర్మస్థాపనకు ఆయుధం పట్టడం మన సంప్రదాయమని మోదీ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ 3 నెలల్లోగా ఆదాయం పెంపునకు 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు. అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయాలపై కమిటీ. ఆదాయార్జన శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు కూడా మనం ఇక్కడ మరొక న్యూస్ను చూడొచ్చు. ఇక పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు, అటవీ చట్టాల కింద కేసులు పెట్టాలి, సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు మరొక న్యూస్ని చూడొచ్చు. నెక్స్ట్ ఇక ఏ ప్రభుత్వ పదవి చేపట్టను, జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టీకరణ. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు కష్టించి పనిచేయడమే మార్గమని ఉద్బోధ. పదవి విరమణ చేసిన సీజే అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే తప్పిన వారు 100లోపే. సిబిఎస్కు 10, 12వ తరగతి ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా. అత్యధిక విత్తీర్ణతతో విజయవాడ రీజియన్దే అగ్రస్థానం అని తెలుస్తుంది. 2 తరగతుల్లోనూ దేశంలో బాలికలదే పైచేయనట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ అరెస్ట్. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్న సిడ్. ఓ వెల్నెస్ సెంటర్ బయట పట్టివేత. జగన్ భారతీయులకు ఈయన అత్యంత సన్నిహితులని కూడా తెలుస్తోంది. మద్యం ముడుపుల సొత్తు డొల్ల కంపెనీలకు మళ్లింపులో మాస్టర్ మైండ్ అన్నట్లు కూడా మరో హెడ్లైన్ చూడొచ్చు. బాలాజీ అరెస్టుతో కుంభకోణంలో అసలు పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. నెక్స్ట్ మరొక న్యూస్ ఇంకా నెక్స్ట్ ఎడిషన్కి వెళ్తే సాక్షి పేపర్లో ఉన్నటువంటి న్యూస్ కనుక చూస్తే అపూర్వం, అనూహ్యం, అద్భుతం, వాయుసేనకు వందనం, మరోసారి తెగించొద్దని పాకిస్తాన్కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోరాట పటిమను శ్లాఘించిన ప్రధాని మోదీ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే మా సైనికులు 11 మంది మృతి, 78 మందికి గాయాలని పాకిస్తాన్ ప్రకటించినట్లు చూడొచ్చు. ఉగ్రవాదాన్ని ఎగుదోయడాన్ని ఆపేస్తేనే అప్పటిదాకా సింధు నదీ జలాల ఒప్పందం అమల్లో ఉండదని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పష్టీకరణ చేసినట్లు కూడా తెలుస్తోంది. 3 లష్కరే ఉగ్రవాదులు కూడా హతమైనట్లు మనం చూడొచ్చు. ఓకే, మరొక న్యూస్ కనుక చూసినట్లయితే వయ్యారి భామ నీ హంస నడక అన్నట్లు పాత బస్తీలో మిస్ వరల్డ్ పోటీదారుల హెరిటేజ్ వాక్. అరబ్బీ మార్ఫా సంగీతానికి స్టెప్పులేసిన అందగత్తెలు అని కూడా మనం చూస్తున్నాం. ఇక చార్మినార్ను ఆసక్తిగా తిలకించిన సుందరీమణులు. లార్డ్ బజార్లో షాపింగ్, చౌమహల్లా ప్యాలెస్లో విందు, పాల్గొన్న సీఎం అని కూడా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే కొనుగోలు కేంద్రాల్లో రైతులు చనిపోతున్నా పట్టించుకోరా అని ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు మరి ప్రశ్నిస్తున్నట్లు మనం చూడొచ్చు. ధాన్యపు రాశుల వద్ద రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలని కూడా ఆయన ఆరోపించినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే నిత్యం అబద్ధాలేనా, హరీష్ రావు ధాన్యం కొనుగోలుపై నిజాలివిగో అని కూడా మరి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇటు మంత్రి స్పందించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మంత్రి ఉత్తమ్ ఇక్కడ స్పందించినట్లు చూడొచ్చు. గత 3 ఏళ్లతో పోలిస్తే ధాన్యం సేకరణలో తమ ప్రభుత్వమే భారీగా కొనుగోలు చేసిందని కూడా ఆయన వెల్లడించినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే కమిటీలతో కాలయాపన వద్దు, ఉద్యోగులు అడిగేవన్నీ న్యాయబద్ధమైన డిమాండ్లే. 16 నెలలుగా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. 15 నుంచి తలపెట్టిన నిరసనలు వాయిదా వేస్తున్నాం. త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పణ అని కూడా ఇక ఉద్యోగులకు సంబంధించిన ఒక న్యూస్ అప్డేట్ని అయితే మనము సాక్షి పేపర్లో చూడొచ్చు. ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక ఇప్పుడు వార్తాపత్రికలో ఉన్నటువంటి కొన్ని అంశాలని మనతో పాటు విశ్లేషించడానికి విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు జూమ్లో రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శాలిని. సార్, మనం ఇక్కడ ఒక న్యూస్ని అయితే చూస్తున్నాం. 2 రోజులుగా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు పాకిస్తాను కాలబేరానికి రావడంతోనే కాల్పుల విరమణ ఆపాము అన్నట్లుగా ఇక్కడ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం. మరోవైపు పాకిస్తాన్ చెప్తుంది అసలు కాల్పుల విరమణ వాళ్ళు అడగడం అనేది అబద్ధము, పచ్చి అబద్ధాలని కూడా
ఒకవైపు పాకిస్తాన్ చెప్తుంది. సార్ ఏది నిజం అనుకోవాలి? శాలిని, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యుద్ధ కాలంలో అర్ధ సత్యాలు అసత్యాలు రాజ్యం వెళ్తారు. మనం మామూలుగా గమనించింది ఏ యుద్ధ కాలంలో కురుక్షేత్ర యుద్ధం నుంచి రామాయణ యుద్ధం నుంచి మొదలు పెడితే, అంటే రావణ యుద్ధం నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా అనేక అసత్యాలు అర్ధ సత్యాలు ఉన్నాయి కూడా. ఒక ఉదాహరణ చెప్తాను నేను. రావణ యుద్ధంలో సీత కోసం యుద్ధం చేసిండు రాముడు. కానీ ఆ సీతనే చంపేస్తే రాముడు భయపడతాడు కదా, యుద్ధం చాలించుకుంటాడు కదా అని చెప్పి ఆనాడు మాయా సీతను తీసుకువచ్చి ఇంద్రజిత్, అంటే రావణాసురుని కొడుకు ఇంద్రజిత్తు వచ్చి మాయా సీతను సంహరించినట్టు, తల నరికేసినట్టు కళ్ళ ముందరిని గ్రాఫిక్స్ ఇప్పుడు ఇవాళ కదా మన మన ఏఐ ఎట్లుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లుందో అట్లా ఆనాడు చేశారట. వెంటనే రాముడు కుప్పగొలిపోయి అయిపోయింది నాకు సీత చనిపోయిన యుద్ధం ఎందుకు అనుకుంటాడని. కానీ ఆ మాయోపాయ ఆయనకు అనుకుని యుద్ధం కొనసాగించారు. అంతేందుకు సీతను కూడా రావణాసురుడు తల నరికి తీసుకెళ్ళినట్టు రావణాసురుడే చూపెడతారు సీతకు. అప్పుడు కూడా సీత భయపడదు, నా రాముడు బతికే ఉంటాడు. అంటే ఇట్లా ఆనాడు యుద్ధంలో మాయా యుద్ధం చేసింది, ఇప్పుడు కూడా మాయా యుద్ధం. రెండవది మన కురుక్షేత్ర మహాసంగ్రామంలో, రామాయణ భారత భాగవతాలు అంటే కదా, కురుక్షేత్ర మహాసంగ్రామంలో కూడా అశ్వత్థామ హత నరో కుంజరో అంటే ధర్మరాజు అబద్ధమాడిన ధర్మరాజుతో కూడా అబద్ధం ఆడకుండా, నిజం చెప్పకుండా, నిజం బహిరంగంగా చెప్పకుండా, అది ఏనుగా లేకపోతే మనిష అనే మాట చెప్పకుండా దాట వేసింది. అంటే చెప్పి తక్కువ చెప్పారు, తక్కువ సౌండ్తో. అప్పుడు కూడా మరి అప్పుడు ద్రోణాచార్యుడు చనిపోయిండు, నా కొడుకే చనిపోయినాక నేనెందుకు అని చెప్పి అశ్వత్థామ ద్రోణాచార్యుడు కొడుకు, సైన్యాధిపతి అప్పుడు కురు వంశానికి, అటుపోతే కౌరవం. అట్లా మాయా యుద్ధంలో గెలిచిన సందర్భాలునే, మాయా యుద్ధంలో ఓడిన సందర్భాలు ఉన్నాయి. అందుకని నేను ఏమంటున్నాను రమేశాల్ని, ఇవాళ ఈ మొత్తం ఈ ఎపిసోడ్ లో ఎక్స్ట్రా చేసింది ఎవరు అంటే ఆటలో అరటి పండు ట్రంప్ చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. అసలు కాల్పుల విరమణ అనేది మన నుంచి పోయిందా వాళ్ళ నుంచి పోయిందా ఇప్పటికి కూడా భారత ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. మీరు చాలా కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే మనమేమో వాళ్ళ మీద గెలిచాం, వాళ్ళు తీర్చమడిచాం, వాళ్ళు తోక ముడిచారు అని మనం మాట్లాడుతున్నాం వీరోచితంగా. వాళ్ళు ఏమంటున్నారు, అసలు కాలబేరానికి వచ్చింది ఇండియానే, అసలు అమెరికాకు అప్రోచ్ అయింది ఇండియా, ఆ తర్వాత అమెరికా మమ్మల్ని అప్రోచ్ అయింది, మేము ఒప్పుకున్నాం కాల్పుల విరమణ కానీ పాకిస్తాన్ చెప్తుంది. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం ఎవరు చెప్పాలి? మన భారత ప్రభుత్వం చెప్పాలి. నేను సైనిక అధికారులు కొంతవరకు వివరణ ఇచ్చాను, కానీ పాకిస్తాన్ బుద్ధి మారలేదు, అదే పాట. నిజమే సార్, 2 సార్లు మళ్ళీ దాడులు చేస్తున్న కాల్పుల విరమణ అనే అంశం తెరపైకి వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ 2 సార్లు మళ్ళీ దాడులు చేయడం జరిగింది. అవును, చాలా కాల్పుల విరమణ ప్రకటించిన 4-5 గంటల లోపలే 3:15 ట్రంప్ ప్రకటించారు. సాయంత్రం 5:15 మనం కొంచెం ఒప్పుకున్నాం. రాత్రి 9 కల్లా మళ్ళా ఉల్లంఘించారు. ఉల్లంఘించేమంటున్నారు, మాకు తెలియదు, కమ్యూనికేషన్ అందలేదు సైన్యానికి అని. ఇప్పుడు ఇంత ఆధునిక కాలంలో మనం నిమిషాల్లో సెకండ్లో మాట్లాడుకుంటున్నాం కదా, మరి సైన్యానికి కమ్యూనికేషన్ అందలేదంటే మోసమే కదా. అందుకని వెంటనే మనం కూడా రెస్పాండ్ అయినాం. వెంటనే మనం కూడా ఆ డ్రోన్లను కూల్చేసినాం. ఫస్ట్ టైం కాల్పుల విరమణ జరగానే వచ్చిన డ్రోన్లను మనం కూల్చివేసినాం. అంటే అది జరిగింది. ఆ తర్వాత గుర్తు రావాలి కదా వాళ్ళకి. తర్వాత అదే పని చేస్తూ మళ్ళీ అదే దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ దుష్ప్రచారానికి అన్నిటి కారణం ఏంటంటే పెద్దన్నగా భావిస్తున్న అమెరికా అంటున్నారు. అంటే మోడీ గారు ఆ తర్వాత, అంటే ఏదైతే తాను బహిరంగంగా ప్రజల ముందు టీవీలో మాట్లాడే కన్నా ముందు, ఒక రోజు ముందు చాలా వైజ్ మ్యాన్ గా చాలా బాగా మాట్లాడింది. కానీ తాను ప్రజలకు ఇచ్చే సందేశం ఇచ్చినప్పుడు మాత్రం కొన్ని మిస్ అయిన అంశాలు. ఉదాహరణకు అంతకుముందు ఏమన్నారు, ఎవరి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదని. ఏది ఒక రోజు ముందు టీవీలో మాట్లాడదాం. దాంతో పాటు కాశ్మీర్ సమస్యనే మాకు ప్రధానం, చర్చలు ఉంటే దాని మీదే ఉంటాయి అన్నాడు. అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మూడోది ఏమన్నారు, ఉగ్రవాదాన్ని సహించేది ఎక్కడున్నా కొట్టేస్తామన్నాడు. ఈ 3 మంచి మాట. కానీ తెల్లారి కల్లా ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఏమన్నారు, కాదు మేము మిగతా ఉగ్రవాదం పిచ్చబడిస్తా అన్నారు, అట్లాగే మనకు కాశ్మీర్ సమస్య ప్రధానం అన్నారు, షరతులు మనయే వర్తిస్తా అన్నారు. కానీ మధ్యవర్తిత్వం ఎవరిది వద్దని ఎందుకు చెప్పలేదు? అంతకుముందే సరిగ్గా అదే రోజు అంతకుముందే మనకు ట్రంప్ మాట్లాడారు కదా, నేను అణుయుద్ధం ఆపినా అంటున్నాడు. అణుయుద్ధం ఎక్కడ ఆపినట్టు? అసలు అణుయుద్ధం ఎక్కడొచ్చింది? అసలు యుద్ధం వచ్చిందా? మనం కొట్టింది చెంపదెబ్బ మాత్రమే, యుద్ధం కాదు మనం చేసింది. అటువంటి అప్పుడు అణుయుద్ధం ఆపినా అని అంటున్నాడు కదా, అసలు అణుయుద్ధం ఆపింది ఎవరు? అందుకని మనము ట్రంప్ మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అంటే, ఆటలు అరటి పండ్లు లాంటి వాడే. కేఏ పాలకు ట్రంప్కి ఏ పెద్ద తేడా లేదంటున్నాడు. కేఏ పాలు అయితే ఆయన ఏం మాట్లాడినా మనకు నష్టం లేదు, కానీ ట్రంప్ మాట్లాడితే నష్టం కదా. ఇవాళ ప్రపంచం ముందు మనము ఇవాళ వరకు చెప్పాలంటే మనమే లొంగిపోయినట్టు, మనమే వేలగార్చినట్టు, మనమే వేలగా అభ్యర్థించినట్టు ట్రంప్ మాట్లాడుతున్నారు. గాడిదైన గుర్రాన్ని ఏకం చేస్తున్నారు. తప్పు కదమ్మా.
ఎస్, అక్కడ ట్రంప్ వ్యాఖ్యానించడంతో కూడా భారత్ కొంచెం సైలెంట్గా ఉండటంతో అసలు అది నిజమా కాదా అన్నది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి. అండ్ ప్రధానమంత్రి మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా ట్రంప్కు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడాన్ని కూడా అది చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మేము చూసుకుంటాము, ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నదాన్ని బట్టి చూస్తే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంపే కావాలని ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ జోక్యం వల్ల భారత్ ఏమన్నా ఇరకాటంలో పడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అది పాక్కి ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు చేస్తుంటే పాక్కి అక్కడ సపోర్ట్గా ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి సార్. ఖచ్చితంగా మీరు అన్న ప్రశ్న సరైంది. ఎందుకంటే 3 రోజుల నుంచి అదే జరుగుతుంది కదా. మొన్న రాత్రి మాట్లాడితే నిన్న ఇవాళ కూడా అదే అవుతుంది కదా. అంటే ట్రంప్ వ్యాఖ్యలు 2 సార్లు నష్టం చేసినాయి. మొదటిసారి ఏమో నేను కాల్పుల విరమణ నేనే చేయించాను అని మాట్లాడింది, పిట్టల దొరలాగా. నేను చెప్పాను కేఏ పాలు కూడా యుద్ధం ఆపి అన్నాడు. కేఏ పాలు ఆపగలుగుతారా? ఈయన ఉంది అంతే. అంతకుముందు ఎందుకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నప్పుడే ఆయన నేను ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతా, జో బైడెన్ అంతకుముందు అధ్యక్షుడు, ఆయన అప్పుడు సిట్టింగ్ అధ్యక్షుడు, ఆయన ఏం చేయలేకపోతున్నాడు, నేనే చేసేస్తా, నేనే అన్ని చేసేస్తున్నా, నిమిషాల్లో యుద్ధం ఆపుతా, నేను వచ్చిన 3 రోజులు ఆపుతా అన్నాడు. ఏమైంది? 3 నెలలు అయిపోయింది కదా. ఎందుకు ఆపలేకపోయిండు? జెలెన్స్కీ డైరెక్ట్ ముఖం మీద కొట్టినట్టే తన దేశంలోకి వచ్చి ఉక్రెయిన్ అధ్యక్షుడు వచ్చి నేను మీ మాట వినేది లేదు పొమ్మన్నాడు. మీరు ఏకపక్షంగా రష్యాదికి మాట్లాడుతున్నారు అన్నారు కదా. అందుకని తర్వాత హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా ఆపుతా అన్నాడు. ఏమైంది? అది కూడా ఆగలే కదా. మనకు తగుదనమ్మా అని మన మధ్యవర్తిత్వం కోరంది. ఇప్పుడు మనం కోరితే రావడం వేరు, కానీ కోరింది వచ్చిండు. పాకిస్తాన్ కోరింది అని కూడా చెప్తలేడు ట్రంప్. నాకు మధ్యవర్తిత్వం కోసం పాకిస్తాన్ కోరింది, అందుకని నేను మాట్లాడుతున్నాను, రెస్పాండ్ అయ్యాను కూడా అంటలేడు. అంటే ఏమన్నట్టు? దీన్ని బట్టి మనకు అర్థమైందంటే ట్రంపే ఈ తంపు పెడుతున్నాడు అన్నట్టు. తంపుల మారి ట్రంప్. మనం ఇప్పుడు ఏమైందంటే భారతదేశం ప్రపంచం ముందు ఒక రకంగా చెప్పండి చిన్నదైపోయే పరిస్థితి వచ్చింది. అంతేందుకు ట్రంప్ మాటలు ఇంకో 2 అర్థాలు ఉన్నాయి. ఆయన ఏమో అర్థాలు లేదు, డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఇద్దరు మంచి మిత్రుడు అంటాడు ఆయన. రెండోది ఇద్దరు శక్తివంతమైన దేశాలు అంటాడు. అసలు గాడిదను గుర్రాన్ని పోల్చడమే కదా శక్తివంతమైన దేశాలంటే. కాదు, మేము మన పాకిస్తాన్ అదుపులో ఉంచుకోమంటున్నాం, తీవ్రవాదం వద్దంటున్నాం అని మాట్లాడితే కొంత అనుకుంటుండే. కనీసం ఇద్దరు సమానం అనుకున్నా ఏం కాకపోతుండే. కానీ ట్రంప్ ఇష్టమైనట్టు మాట్లాడి వాడు మనం ఇరుకులో పెట్టిండు. ప్రతిపక్షాలే కాదు, నేను గత 3 రోజుల నుంచి అదే అడుగుతున్నాను, ట్రంప్ ఎవడు మన మధ్యన దూరడానికి అంటున్నాడు. ఇంకొక మాట చరణ్ గారు, అంతర్జాతీయంగా ఇది ఒక రకంగా చెప్పి మనకు చాలా నష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఉగ్రవాదం గురించి మాట్లాడుతుంటే తను కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాడు. కాశ్మీర్ ఇంకా 1000 ఏళ్ళకు కూడా అవుతుందో కాదో సమస్య పరిష్కారం అన్నాడు. అంటే ఏమన్నట్టు? దీన్ని పెంచుతామని, రావణ కష్టాలను రగిలిద్దామనే కదా మాట్లాడితే. ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే అమెరికా మనకు నమ్మదగ్గ మిత్రుడు ఎప్పుడు కాదు. అమెరికా మొదటి నుంచి కూడా ఈ తంపు ఇట్లాగే ఇట్లా ఉండాలని కోరుకుంటుంది. ఇవాళ కాదు, ఇందిరాగాంధీ సమయంలో అట్టే, లాల్ బహదూర్ శాస్త్రి సమయంలో అట్లాడే చూసాం కదా మనం. కానీ ఇప్పటికి కూడా కశ్మీర్ సమస్యను రాజకీయ సమస్యగా భారతదేశానికి ఎప్పటికీ కాలులోని ముళ్ళు కంటిలో నరసులాగా, ఇంటిలోని పోరులాగా ఉండాలనుకుంటారు. ఆ ఇంటి పోరు ఉంటేనే మనం మన జాగ్రత్తలో ఉంటాం, మనం ఒక రకంగా చెప్పాలంటే లొంగి ఉంటామని వాళ్ళు అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. నిజంగా చెప్పాలంటే మోడీ గారు పూర్తిగా సమాధానం ఇచ్చారు అమెరికా. కానీ ఆ సమాధానం సరిపోదు. నువ్వెవడివి మధ్యవర్తిగా జోక్యం చేసుకోవడానికి? కానీ ఆనాడు ఇందిరాగాంధీ ఎట్లా నిక్సన్ అన్నదో ఇవాళ మన ట్రంప్ను అనాల్సిన బాధ్యత అది ఉన్నది. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం కూడా పెట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ప్రజలకు నిజాలు చెప్పాలి. అసలు ట్రంప్ జోక్యం మేము ఆహ్వానిస్తలేదు, అమెరికా ఎవరు మాట్లాడడానికి అని ఒక మాట అంటే ఈ విమర్శలకు తావుండదు. సార్, అలాగే ఇప్పుడు మరొక అంశం తెరపైకి వస్తుంది. సింధు జలాలపై తగ్గేదే లేదు అన్నట్లుగా భారత్ అనడం, అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించకపోతేనే సింధు జలాలు అన్నట్లు కూడా ఇక్కడ భారత్ డిమాండ్ చేయడం, అలాగే పీఓకేను వెంటనే ఖాళీ చేయాలని కూడా డిమాండ్ చేస్తుందనే వార్త వస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మరొక వైపు ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే సింధు జలాలను ఆపేస్తామని అంటే కనుక కాల్పుల విరమణ అనేది కూడా వీగిపోతుంది, సింధు జలాలను అడ్డు పెట్టుకుంటే యుద్ధమే వస్తుంది అన్నట్లు కూడా ఒకవైపు పాకిస్తాన్ చెప్తుంది. వీటిని ఎలా చూడాలంటారు సార్? మన ప్రధాని ఈ విషయంలో చాలా క్లియర్ గా మనకు అందరికి సందేశం ఇచ్చిండు. ఏమని? రక్తము మళ్ళీ నీళ్లు కలిసి పారవు అన్నాడు కదా. అంటే సింధు జలాల దాన్ని ఆపము అన్నట్టు కదా. వీడు మీ ఉగ్రవాదాన్ని సాధించుకుంటే మేము సింధు జలాలు ఇస్తామన్నట్టే కదా. అంటే రక్తము నీళ్లు ప్రవహించే ఒకే నదిలో ప్రవహించే అన్నప్పుడు ఏమన్నట్టు? మీరు భారతీయ రక్తాన్ని పారిస్తా అన్నారు కదా, మరి దాన్ని విరమించుకోవాలి కదా, ఉగ్రవాదం విరమించుకోవాలి కదా. అందుకని స్పష్టమైన మనకు సంకేతం ఇచ్చినాం. వాళ్ళు ఉగ్రవాదం విరమించుకోకపోతే మనం ఖచ్చితంగా మనం నిన్ను ఆపేస్తాం. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఉగ్రవాదము, ట్రేడ్ అంటే వాణిజ్యం రెండు కలిసి సాగమన్నారు.
అట్లానే ఉగ్రవాదము, చర్చలు, ఈ రెండు ఒకే దగ్గర. అంటే మీరు ఉగ్రవాదం చేసుకుంటూ పోతే, మనుషులు చంపుకుంటూ పోతే మేము చర్చలు జరుపుకుంటే ఎట్లా పోతాం? ఈ మూడు అన్నారు. అన్నిటికంటే ముఖ్యం కాశ్మీర్ మాదే, పిఓకే ఏదైతే పిఓకే ఉందో పూర్తిగా మాదే, మా హక్కు అని ఉద్ఘాటించాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు తీవ్రంగా, మేము కాల్పుల విరామం కట్టుబడి ఉన్నాం తాత్కాలికంగానే. ఇది అవేర్నెస్ పెట్టాడు అప్పటికప్పుడు. తాత్కాలికంగా మనం టీవీ పాస్ చేస్తాం కదా, టీవీని ఆపుతాం కదా, అట్లా ఏదైనా వీడియో నడుస్తుంటే ఆపినట్టు. కానీ మేము రెడీ ఉన్నాం అంటే ద్వారములు తెరిచే ఉన్నాయి అని చర్చలకు ఎంత ముఖ్యమో, ద్వారములు తెరిచే ఉన్నాయి దేనికి, కాల్పులకు కూడా మేము రెడీగా ఉన్నాం, గన్ను పట్టుకుని ఉన్నాం. మీరు ఒక్కటి పేలిస్తే, మీరు చిన్న బుల్లెట్ పేలిస్తే మేము ఫిరంగులతో దాడి చేస్తామని హెచ్చరించండి. చాలా కరెక్ట్ అంటున్నాను. ఎప్పుడు కూడా కానీ మనం యుద్ధాన్ని కోరుకోవద్దు. యుద్ధం అనేది చాలా మంది యుద్ధం ఎందుకు చేస్తున్నాడు ట్రంప్, ఎందుకు తాత్సార్యం చేస్తున్నాడు, వెనక్కు పోయింది అని అంటున్నారు. కాదంటలేదు. ఎప్పుడు కూడా చర్చలు ముఖ్యము, దౌత్య యుద్ధం ముఖ్యము, అట్లాగే పాకిస్తాన్ ఒంటరి చేయడం ముఖ్యం. దానిలో మనం కొంత వైఫల్యం చెందిందని ట్రంప్ మధ్యన కల్పించుకొని మాట్లాడడం వల్ల మనం వాటికి డీటెయిల్ జవాబు ఇవ్వకపోవడం వల్ల మనం అయినాం. కానీ నిన్న కొంత సైన్యం కొంత వివరణ ఇచ్చింది. డీజీఎం పాకిస్తాన్ వాళ్ళు మనం సంప్రదించారు, వాళ్ళే పాకిస్తాన్ కోరిండ్రు, ఎక్కడ మన అమెరికాని కోరిండ్రు. అమెరికా దగ్గర ఎక్కడ కూడా ఈ ప్రసక్తి రాలేదు, కశ్మీర్ ప్రసక్తి కానీ వీటి రాలేదు. తీవ్రవాదం గురించి మాట్లాడారు అంతవరకు, కశ్మీర్ ప్రసక్తి రాలేదు. వాణిజ్య ప్రసక్తి అసలే రాలేదు అంటున్నారు, ఏది వాణిజ్య ఒప్పందాల గురించి. కనుక తాను బెదిరించే క్రమంలో కూడా ఇద్దరిని బెదిరిస్తున్నారు. ఇద్దరికి ఎవరు కాల్పుల విరమణ ఉల్లంఘన చేస్తే వాళ్ళని బెదిరించాలి. కానీ కాల్పుల ఉల్లంఘన జరిగితే ఈ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవాలి. ఏమవుతుంది, చెరువు మీద అలుగుతే ఏమవుతుంది మనందరికీ తెలుసు. చెరువు మీద అలుగుతే ఏమవుతుంది, మన అవసరం వాళ్ళకున్నది అమెరికాకు. వాడు కనుక మనతో వాణిజ్య ఒప్పందాలు పెట్టకుండా ఒక్కరోజు కూడా బతకలేడు వాడు. అందుకని చైనాతోని, అందుకని సుంకాల ట్రేడ్ లో కూడా చైనాతోని 90 రోజుల గ్యాప్ ఒకటి తీసుకున్నాడు. 90 రోజుల కాలం మళ్ళీ నిర్ణయం తీసుకున్నాడు. అందుకని ఏమంటున్నాడు అంటే, మనం దెబ్బ కొట్టడానికి ట్రంప్ చైనాతో కూడా స్నేహం చేస్తున్నాడు కనుక చైనానేమో ప్రత్యక్ష శత్రువు, ఈ అమెరికా ఏమో పరోక్ష శత్రువు. అంటే నమ్మదగ్గ మిత్రుడు అసలు కాదు. నమ్మదగ్గ మిత్రుడు ఎవడని ఉంటే మనకు రష్యా మాత్రమే. మిగతా అన్ని దేశాలతో మనం సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం. యుద్ధంలో గెలిపేవరిది తర్వాత, కానీ ఇద్దరు నష్టపోతాం. పోరు నష్టం పొందులాపం. అందుకని యుద్ధం గురించి ఆలోచించకుండా మనం శాంతి గురించి ఆలోచన చేస్తున్నాం. ధర్మ యుద్ధం మనం చేస్తున్నాం, అధర్మ యుద్ధం వాళ్ళు చేస్తున్నారు. అధర్మ యుద్ధం ఎప్పుడు గెలవదు, ధర్మ యుద్ధమే గెలుస్తుంది. సత్యమేవ జయతే మన ప్రధానమైన స్లోగన్ అది కదా. అందుకని మనమే గెలుస్తాం. కానీ ఒక్క అడుగు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకు వేయడానికి ఆగినామని నేను అనుకుంటున్నాను. ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని మనందరూ స్వాగతించాలి ఇవాళ. సార్, అలాగే మరొకటి చూస్తే కాల్పుల విరమణతో మోదీ విశ్వసనీయత అనేది మసకబారుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ని కేవలం ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడానికే, కానీ భారత సైన్యం యొక్క సామర్థ్యం చూసిన భారతీయులందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంటే ఇది యుద్ధానికి వెళ్తుండొచ్చు పాకిస్తాన్తో, అలాగే పీఓకొని స్వాధీనం చేసుకోవచ్చు భారత్ అన్నట్లు ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఒకేసారి కాల్పుల విరమణ వచ్చేసరికి కొంచెం డౌన్ అయ్యారు. దీనిపై మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు అంటారు. అంటే ఇది వరకు నేను చెప్పానంటే మన వైఫల్యం కూడా అంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్షాలు అదే చెప్తుంది కదా. నేను గత వారం 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి అదే అంటున్నాను. ఏమవుతుందంటే సరే మనకు వాళ్ళకు ఊపిరి పీల్చుకోవడం టైం ఇచ్చినట్టు కదా. యుద్ధంలో వాడు ఓడిపోతున్నాడు. దెబ్బ కొట్టేది ఎంతో పూర్తిగా పడగ మీద దెబ్బ కొట్టాలి. పామును చంపాలంటే పడగ మీద కొట్టాలి, తోక మీద కాదు. కానీ నడుము మీద కూడా కొట్టాం. కానీ రెండు ఆపరేషన్ సింధూర్ 1, 2లో తోక మీద కొట్టాం, నడుము మీద కొట్టాం. పగ ఎక్కడ ఉండాలి, తోక మీద కాదు, మన పడగ మీద కొట్టాలి. కానీ ఏమైందంటే కొట్టే ముందు వీళ్ళు ఆపినరా, వాళ్ళు ఆపినరా, ఎవరు చేసిన మొత్తం మీద కాల్పుల విరమణతోని ఏమైందంటే వాళ్ళకి 2 రకాల వెసులుబాటు వచ్చింది. ఒకటి, సైన్యపరంగా నష్టపోయిన వాళ్ళు 11 ఎయిర్ బేస్ నష్టం అయిపోయినాయి, 9 ఉగ్రవాద స్థావరాలు నష్టం అయిపోయినాయి. కనుక వాళ్ళు ఇంకొక దెబ్బేస్తే మొత్తం పాకిస్తాన్ లో చాలా విప్లవాలు వచ్చాయి ఓ రకంగా చెప్పాను. కానీ వేయకుండా ఆపడం వల్ల వాళ్ళకు సైన్యపరంగా అంటే యుద్ధ పరంగా వెసులుబాటు వచ్చింది, ఊపిరి పీల్చుకునే వెసులుబాటు. దాంతో కూడా ఆర్థిక పరంగా $1 బిలియన్ ఆర్థిక సహాయం IMF అందించింది. ఆ విషయంలో కూడా మనం ఇప్పటికీ మాట్లాడతలేము. అందుకని అసదుద్దీన్ ఓవైసీని ఏమంటున్నారు చాలా మంది, అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నారు అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాదు, అది ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అంటున్నారు. అంత తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ మనం వద్దంటున్నా, మన నిర్మలా సీతారామన్ గారు 4 సార్లు ప్రయత్నం చేసి IMF లోన్ వాళ్ళు లభించకుండా చేస్తే ఇచ్చారు కదా. గతంలో ఇందిరాగాంధీ IMF లోన్ వాళ్ళకి మనం తెచ్చుకున్నాం. $8 బిలియన్ IMF లోన్ మనం తెచ్చుకున్నాం, సరిపోయింది పొమ్మన్నాం. అంటే నిక్సన్ లాంటి వాడు కూడా జీటాన్ని జవాబు చెప్పారు, మీరు మిత్రుడే కానీ మీరు మా మీద అధికారి కాదు, మా మీద పెత్తనం చేయడానికి మీరే పడరా అని ఇందిరాగాంధీ అడిగినప్పుడు స్క్రోల్ అవుతున్నది. లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేసిండు, నెహ్రూ ఏం చేస్తుండు, ఆఖరికి వాజ్పేయి గారు ఏం చేసిండు, ఇవన్నీ స్క్రోల్ అవుతున్నాయి కదా. అందుకనే శాలిని మనకు ఏదైనా మసకబారింది, ఇది పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉన్నది.
వీలైనంత త్వరగా మనం ప్రపంచ దృష్టిలో మనం లొంగిపోలేదు, మనం ఇప్పటికి కూడా యుద్ధంలో గెలిచామని మనం ప్రచారం చేసుకోవాలి. దాంతోపాటు వాళ్ళు దాడి చేస్తే మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఇక యుద్ధమే వస్తుంది. అది మాత్రం ముహ్ తోడ్కర్ జవాబు అంటారు కదా. ప్రధానమంత్రి మోడీ గారు వరకని చెప్పారంటే ముఖం మీద కొట్టినట్టు చెప్పిండు. చెప్పడమే కాదు, చేతలు చూపించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు నేను చేతగాని వాడు ఎక్కువ మాట్లాడతాడు, బలహీనుడు ఎక్కువ మాట్లాడతాడు, బలవంతుడు తక్కువ మాట్లాడతాడు. అందుకని మనం మంచితనం చేతగానితనం అనుకుంటే వాళ్ళకి జవాబు చెప్పాల్సిందే. మన మంచితనం చేతగానితనం కాదు అని అంటున్నాను. ఒక్క అడుగు వెనక్కి వేసినాం, 10 అడుగులు ముందుకు వేయడానికి ఇది మంచి నాంది ప్రస్తావన జరుగుతుంది అనుకుంటున్నాను. మనమే గెలుస్తాం. ఎస్ సార్, మనం ఏపీలో మరొక అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. ఆధారాలు లేకుండా అరెస్టులు అని కూడా ఇక ఏపీలో ఈ మధ్య లిక్కరు మద్యం కేసుకి సంబంధించిన ఒక అంశం అయితే తెర మీదకి రావడం, ఇప్పటికే చాలామంది అరెస్ట్ అవ్వడం. అయితే నిన్న కూడా ఒక బిజినెస్ మ్యాన్ అయిన బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేయడాన్ని ఎలా చూస్తాం సార్? ఇప్పటికే సుప్రీంకోర్టు అరెస్టు పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందని కూడా అసహనం వ్యక్తం చేసింది పోలీసులపై. ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి అనేది ఎలా ఉంది అనుకోవచ్చు సార్? ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవహార శైలి మొదటి 5 ఏళ్ళు కానీ మొదటి 5 ఏళ్ళు ఇంత లేకుండా చంద్రబాబు నాయుడు గారు హామీలో, కానీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించడానికి అనుభవిస్తున్నారు కదా, చూస్తున్నాం మనం. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన గనుల కేసులో ఇప్పుడు ఎవరైంది, రాజకీయ నాయకులు ఎవరికి శిక్షలు పడలే, ఎవరు పడ్డే శిక్షలన్నీ అధికారులకు పడ్డాయి, చూసినాం కదా మీరు. అందుకని నేనేమంటే అధికారులకు లేక కంపెనీకి పడ్డాయి. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పివి సునీల్ కుమార్ కానీ, మనకు ఏదైతే ఏసీబీ చూసిన వాడు, సిబిఐ మన సిఐడి చూసిన వాడు, సిఐడి సంజయ్, వీళ్ళందరూ మనకు జైల్లో ఉన్నారు కదా ఇప్పుడు అందరూ కూడా. అందుకనే అధికారులు గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు మారుతాయి. మన పార్టీలో వచ్చినప్పుడు వాళ్ళ పార్టీలకు అనుగుణంగా మన ఇష్టం ఉన్నట్టు అరెస్టులు లేకుంటే ఇబ్బంది పెడితే, పౌరులను కానీ రాజకీయ నాయకులు ఇబ్బంది పెడితే మంచిది కాదని తెలుసుకోవాలి. లేకపోతే ఇది జరిగేది ఇదే. ఆనాడు జరిగింది, అంతకంటే ఎక్కువ జరగకపోయినా సరే ఇప్పుడు గక్కులు పెడుతున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ లిక్కర్ కేసులో 100,000 కోట్ల 2,000 కోట్ల కుంభకోణం అంటున్నారు. 2,000 కోట్ల కుంభకోణం, 20,000 కోట్ల కుంభకోణం అంటారు కొందరు. మొత్తం అంతా మనకు డిజిటల్ పేమెంట్స్ కనుక జరగలే కనుక 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది. 1,00,000 కోట్ల వ్యాపారంలో 20,000 కోట్ల కుంభకోణం కొందరు అంటున్నారు. 2,000 కోట్లు వేరే చేతులు మారినాయి అంటున్నారు. కనుక వీటన్నిటి మీద విచారణ జరుగుతుంది ఎవరు? ఏసీబీ మాత్రమే. నేనేమంటున్నానంటే సిబిఐ రాదు కానీ అందులో ఈడీ అవకాశం ఉంది. ఈడీ పూర్తిగా స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏదైతే మన ఈడీ వస్తే, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వస్తే అప్పుడు ఈ డబ్బులు ఎవరికి పోయినాయి, ప్రతి షాపులో ఎక్కడికి పోయినాయి చేయాలి. అరెస్ట్లు అంటారా సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అనుమానితులు అరెస్ట్ చేయాల్సిందే, చేస్తారు, విచారణ చేస్తారు, లేకపోతే బెయిల్ కోర్టులు ఇస్తాయి. అరెస్ట్ చేయడం పోలీసుల మన అయితే బెయిల్ కోర్టులు ఇస్తాయి. కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలో అంతకుముందు తానేం చేసిండో గుర్తుంచుకోవాలి కదా. ఆయన అంతకుముందు ఆయన చేసిన పని ఏమిటి? చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా అక్రమమే కదా ఆనాడు చేసింది అయితే కదా. 53 రోజులు జైల్లో ఉంచారు. ఆనాడు కేవలం పృథ్వీతోనే దాడి చేయించాడు. అందుకని ఇవన్నీ ఏంటంటే పరస్పరం మధ్య యుగాల రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 3 ఉన్నాయి. ఒకటి కులగజ్జి, 3 కులాలు 3 పార్టీలు నడుస్తున్నాయి. అట్లానే మధ్య యుగ రాజకీయాలు నడుస్తున్నాయి. అంటే నేను అధికారంలో నేను దెబ్బకొడతా, నువ్వు అధికారంలో వచ్చి నన్ను దెబ్బకొడతావు. ఈ సహజమైన పరిస్థితి తయారైంది. మధ్యన ఆవులు కొట్టాడుకుంటే లేగదూడల కాళ్ళు విరిగినట్టు ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు. అభివృద్ధి ముఖ్యం, వాళ్ళ పోలవరం ముఖ్యం, పని నడుస్తున్నది. అట్లానే మనకు అమరావతి 3 రాజధానులు కాదు, ఒకే రాజధాని పని నడుస్తున్నది. కనుక అభివృద్ధి వైపు పోవాల్సిన రాజకీయాలు ఇవాళ విధ్వంసం అయిపోతున్నాయి. ఎవరు చేసినా తప్పే, వీళ్ళు చేసినా వాడు చేసినా. దయచేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ ఆటంకం కాకుండా ఉండాలంటే ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు అంటే పోలీసుల ద్వారా రాజకీయ కక్షలు తెచ్చుకునే రాజకీయాలు పోయినప్పుడు మాత్రమే బాగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని మంచిది ఏర్పడాలి. పోలవరం పూర్తి కావాలి, వరం ఆంధ్రప్రదేశ్ వరం. దాంతో పాటు ఉక్కు కర్మాగారం కడప నిర్మించుకోవాలి. అట్లాగే మన విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి కొంత వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని ఉపయోగించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడాల్సిన రాజకీయ పార్టీలు ఇట్లా చిల్లర పంచాయతీలు పెట్టుకొని చిల్లర కేసులు పెట్టుకుంటే మళ్ళీ 5 ఏళ్ళు వెనక్కిపోతాం. ఇప్పటికీ 5 ఏళ్ళు వెనక్కిపోయినాం, మళ్ళీ 5 ఏళ్ళు వెనక్కిపోకుండా ఉండాలంటే రాజకీయ కక్షలు తీసుకునే పనిలో ఇప్పటి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం సంయమనం పాటించాలి. వాళ్ళ ఆరోపణలకు తాబీయకుండా ప్రభుత్వం పాలన సాగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ప్రధాన అంశాలను ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాల గురించి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.